హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈ వీడియోలో కొన్ని వినాయకుడి విగ్రహాలు చూడడానికని వెళ్ళానండి. కొన్ని క్లిప్స్ అయితే తీశాను. సో అవి ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఫస్ట్ వినాయకుడు అయితే మా పక్క వీధిలో ఉంది. సో అనుకోకుండా అటువైపు నేను వెళ్తే అవి వీడియో అయితే నేను తీశాను. అండ్ నెక్స్ట్ వినాయకుడు కూడా మా ఆఫీస్ ఎదురుగా ఉండే వినాయకుడు అండి, చాలా బాగుంటుంది. సో ఈసారి కొద్దిగా చిన్న విగ్రహాన్ని పెట్టినట్టుగా ఉన్నారు. సో అది కూడా నేను తీశాను. అండ్ ఇంకో వినాయకుడు ఏదైతే ఉందో అది కూడా మా పక్క స్ట్రీట్దే. సో అది అక్కడికి కూడా వెళ్ళాము. ఆ వినాయకుడిని కూడా చూసాం. చాలా చిన్న వినాయకుడైనా చాలా మంచిగా చేశారండి చిన్నపిల్లలందరూ కలిసి. అండ్ ఇది చాలా పెద్ద వినాయకుడు. ఇది అయితే రామాలయం గుడి ఆపోజిట్లో అయితే ఉందండి. మీకు ఐడియా ఉండుండొచ్చు. కేఆర్ఎం కాలనీ చాలా బాగుంటుందండి. ఆ వినాయకుడు అయితే చాలా పెద్ద వినాయకుడు, మొత్తం గొడుగుతో కూడా సెటప్ చేశారు డెకరేషన్ అంతా. సో అది విజిట్ చేసిన తర్వాత మేమందరం ఎంవిపి అయితే వెళ్ళామండి. ఎందుకంటే అక్కడ కూడా చాలా పెద్ద వినాయకుడు పెట్టారని టాక్ అయితే ఉంది. సో అది మేము ఇన్స్టాలో యూట్యూబ్లో అన్నిట్లో చూసామని ఒకసారి చూద్దామని వెళ్ళాము. సో ఆ మొత్తం సెట్ ఏదైతే ఉందో మనకి ఆ సెట్ ఏదైతే ఉందో రాముడి సెటప్ అన్నమాట. అయోధ్యలోన రామ మందిరం ఉంది కదా, ఆ సెటప్ చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇక్కడ నుండి అయితే వినాయకుడు క్లియర్గా కనిపిస్తున్నారు. దీనికి ఎంట్రీ టికెట్స్ కూడా ఉంది, 10 రూపీస్, 100 రూపీస్. సో అక్కడ చాలా స్టాల్స్ పెట్టారండి. సో అందులోన ఇది బాగా వైరల్ అవుతుంది కదా, సో ఆదివాసీ హెయిర్ ఆయిల్ అది కూడా అక్కడ స్టాల్ పెట్టారు. అండ్ ఇక్కడ వెజిటబుల్స్, యాక్సెసరీస్ అండ్ ఎక్కువ జ్యువెలరీ ఐటమ్స్, లేడీస్కి చాలా మంచి టైంపాస్ అవుద్దండి అక్కడికి వెళ్తే. చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే హై ప్రైస్ అనిపించింది. ఏదైతే వెజిటబుల్స్ ఉన్నాయో ఈ చిన్న చిన్న వెజిటబుల్ ఈ క్లేతో చేసినవండి, చాలా బాగుంది. ఈచ్ వన్ 10 రూపీస్. నాకు చాలా నచ్చాయి. నేను ఒక 5 పీసెస్ అయితే తీసుకొచ్చాను. సో అక్కడ సెటప్ మొత్తం కొద్దిగా వీడియో తీసిన తర్వాత అండ్ మేము బ్యాక్ అయిపోతున్నాము. ఇదంతా ఎంవిపి రోడ్లోనే ఉన్న డెకరేషన్ అంతా. సో ఆ నైట్ టైం కదా, చాలా బాగుందని వీడియో అయితే తీశాను. నెక్స్ట్ మా వీధికి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా మా వీధిలో ఉన్న వినాయకుడు ఫైనల్గా చూపిద్దామని స్టార్ట్ చేసాము. ఇది కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తుంటారు, చాలా బాగుంటుంది. అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ డేట్స్ కూడా అన్నీ ఇచ్చేసారండి ముందుగానే. సో మేము అలా వెళ్తున్నాము. అండ్ అక్కడ వీడియో బయట నుండి తీస్తుంటే లోపలికి వచ్చి తీయండి అక్క అన్నారు. తెలిసిన అబ్బాయిలే ఉన్నారు, చాలా హెల్ప్ చేస్తారు కూడా. సో లోపలికి వెళ్ళి వినాయకుడి ఫోటో అయితే వీడియో అయితే మొత్తం తీసుకున్నామండి. చాలా మంచిగా అనిపించింది. మేము వెళ్ళేటప్పుడు నైట్ టైం కదా, ఎక్కువ మంది ఎవరైతే లేరు. మంచిగా దేవుడి దండం కూడా పెట్టుకున్నాము. సో పెట్టుకున్న తర్వాత బొట్టు ఇవన్నీ తీసుకుని సో మేమైతే బయలుదేరిపోయామండి మా ఇంటికి. ఇంతేనండి వీడియో. మీకు వీడియో కానీ నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.